వీళ్ళని చూశారంటే దాన్ని నేను చంపడం కాదు, వీడైనా ప్రాణం తీస్తాడు. నీ ఇష్టానికి నువ్వు వచ్చాడు కదా? ఇక్కడ చనిపోయిన మా అమ్మ సమాధి ఉంది, అది చూడాలని వచ్చాను. వచ్చావు, చూసావుగా? అప్పుడేగా. ఇంకేం పనులు దగ్గర? ఇందాక పూజారి గారు చెప్పారు, దేవుడి దగ్గర ఆ లడ్డు ప్రసాదం తింటే తీరని కోరిక ఉండదంట, అది తినేసి వెళ్దాం. అంటే ప్రసాదం పెట్టి గుడి తలుపులు వేసి బయటికి నెట్టిందాకా రావా? ప్లీజ్ ప్లీజ్, మన కోసం ఉందా? మన కోసం ఏంటి? అంటే ఆ ప్రసాదం తింటే నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది అంటున్నా. నాకేం కోరికలు లేవు. నాకున్నాయి. నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు. వస్తావా రావా? దేవుడి దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే కళ్ళు పోతాయి. చెప్పలేసుకోండి. మనం ఆ ప్రసాదం తిన్నాకే వెళ్ళేది. నాకెందుకు జరిగించావు? అమ్మయ్యా, అన్నీ అయిపోయాయి. ఏమిటి ఒక మాట? ఏంటి? కొంచెం రండి. ఏం లేదండి, స్వామివారి కళ్యాణానికి నేను తలంబ్రాలు రెడీ చేశాను. ఇవి సరిపోతాయో ఇంకేమైనా కావాలా? ఏ గురం ఇది? ఏమి వినాయకుడికి తలంబ్రాలు కలపడం ఏంటి? ఎక్కడైనా చూసా? ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲ ఎక్కువ కోపలాగా ఆపేలాగా అందుకే చేయలేదని కోపలాగా ఆపేలా కూర్చో, మంచి తీసుకొస్తా. మీరు కాలేజీలో ఎలా డబ్బులు ఆదా చేసి అందరికి టీ ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా డబ్బు అలాగే ఆదా చేసి టీ ఇచ్చాను. అదేలా ఇప్పుడు తగ్గింది.